ఎస్ ఇక పైకి వెళ్తూ ఇక్కడ వ్యూ బాగుందని చెప్పేసి ఇక్కడ ఆగాను. ఒకసారి మీరు కూడా చూడండి. సో నేను ఇక్కడ రెంటెడ్ కి మేమందరం కూడా జాకెట్స్ తీసేసుకున్నాం అండ్ అలాగే గ్లౌజెస్ కూడా. హ్యాపీగా బాబా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. హర్భజన్ సింగ్ గారి పేరు మీద ప్రసాదం. సో చక్కగా కిస్మిస్ అండ్ అలాగే మురుమురాలు, మిశ్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి. दूर दूर रहिए, दूर दूर नहीं रहते, हम आपके पीछे 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 आते. ఎస్ ఇక పైకి వెళ్తూ ఇక్కడ వ్యూ బాగుందని చెప్పేసి ఇక్కడ ఆగాను. ఒకసారి మీరు కూడా చూడండి. ఓ మై గాడ్. సో కింద నుంచి మేము ఇంత హైట్కి వచ్చామన్నమాట. ఇంకా పైకి వెళ్తే ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మధ్యలో మనకి టీ కాఫీ కూడా ఇస్తారు. బాగా చల్లేస్తుందంటే హ్యాపీగా విడివిడిగా టీ కాఫీ కూడా తాగేసి వెళ్ళొచ్చు. చక్కగా మంచి మంచి స్వెటర్స్, జాకెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ అలాగే టీ కాఫీ కూడా ఉంది. మనం ఇక్కడ కొంచెం చిన్న బ్రేక్ తీసుకొని టీ తాగుదామా? వచ్చేయండి. పైకి వెళ్తా కొంచెం చల్లగానే ఉంది బట్ ఇక్కడ మంచి మంచి జాకెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో సరదాగా చూద్దామా? ఒక 5 minutes టైంలో మనం అన్ని ఫాస్ట్గా చూసేసి టీ తాగేసి మళ్ళీ వెళ్ళిపోతాం పైకి. అదే కలెక్షన్ మాత్రం చాలా బాగున్నాయి. షర్ట్స్ ఇవన్నీ కూడా. మనం నార్మల్గా చాలా మంది కిందనే షాపింగ్ చేసుకొని వచ్చేస్తారు. బట్ కింద కన్నా పైన షాపింగ్ చేస్తే వెరైటీ కూడా చాలా బాగున్నాయి. ఈవెన్ హ్యాండ్ గ్లౌజెస్ కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోవచ్చు. క్యాప్స్. వావ్. ఇక్కడ నేను యాక్చువల్లీ వెహికల్లో వస్తూ ఒకటి చూసాను. జాకెట్ చాలా బాగుంటుంది. భలే ఉంది కదా. చూడండి మంచి మంచి కలెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంది. సో నత్తుల పైన చూడటానికి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద షాపింగ్ చేయకుండా పైకి వచ్చేదారిలోనే షాపింగ్ చేసేయండి. కావాలంటే వెరైటీస్ చాలా బాగున్నాయి. నేను కింద కూడా యాక్చువల్లీ షాపింగ్ చేశాను అనమాట. నాకు ఇంత మంచి వెరైటీస్ అయితే కనిపించలేదు. ఇక్కడైతే చాలా బాగున్నాయి. అమ్మా చలేస్తుంది. నోస్ కూడా బ్లాక్ అయిపోయి చల్లగా బ్రీత్ తీసుకుంటున్నాను. అందుకే ఆయాసం వస్తుంది నాకు. ఓకే ఇప్పుడు వేడి టీ తాగితే కొంచెం రిలాక్స్ అవుతాం. వీడియో చేయాలి కదా అని నేను స్వెటర్లు జాకెట్లు ఏమి వేసుకోవట్లేదు. ట్రై చేస్తున్నాను. బట్ ఓకే. మా ఆయన చల్లటి కోక్ తాగుతాడు. బట్ నేను ఇక్కడ వేడిగా టీ కాఫీ పెడుతున్నారు. ఇదిగోండి. యా ఇక్కడ బయట జాకెట్స్ ఏమైనా అమ్మారు కదా, దాని లోపలికి వచ్చారనమాట. చూసారుగా ఇక్కడ మంచిగా కాఫీ, మ్యాగీ, చిన్న కిచెన్ పెట్టుకొని ఇక్కడే మనం వేడిగా చేసేస్తున్నారు. మనకి ఎలా కావాలంటే స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్, లైట్ అంటే లైట్, మనకు నచ్చినట్టుగా చేసిస్తారు. హలో దీदी, आपका किचन बहुत ही अच्छा है, तो मेरे लिए बहुत अच्छा स्ट्रॉन्ग कॉफी प्लीज. बहुत अच्छा होता है नेस्कैफे कॉफी, ऑब्वियसली बहुत अच्छा है, पर आप थोड़ा टेस्टी बना के दे दीजिए बस. అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలా మందికి ఇలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళకి కూడా చిన్న సెటప్ ఉందన్నమాట. అది కావాల్సిన వాళ్ళు హ్యాపీగా అది కూడా తీసుకోవచ్చు. మీకు వెళ్ళే దారిలో ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం నేను కాఫీ తాగుతాను. నేను కాఫీలో అవన్నీ కాబట్టి మా వాళ్ళు అక్కడైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారబ్బా. ఒకరు కోకా కోలా, ఒకరు టీ. అండ్ మీరు కనుక మమ్మల్ని అబ్జర్వ్ చేసినట్టయితే మేమందరం కూడా ఆల్మోస్ట్ రెడ్ ఫ్యామిలీలో ఉన్నాం. అంటే మేమిద్దరం షాపింగ్ ఇద్దరికి చేయడం కుదరలేదు. బట్ ఇది మెరూన్ అనుకొని ఇద్దరం మెరూన్ అని మాట్లాడుకున్నాం. కాకపోతే కొంచెం డిఫరెంట్ అయిపోయింది. బట్ ఓకే మిగతా ఒకటే కాదు. అండ్ మా కాంబినేషన్ కాంబినేషన్ కాబట్టి రెడ్ కలర్ గ్లాస్ లోనే కోకా కోలా తీసుకున్నాం. థ్యాంక్ యూ. యా మా ఆంటీ గురించి చెప్పాలి. మేమందరం రెడ్ లో ఉన్నామని నిన్న బయటికి వెళ్ళి ఎన్ని మెరూన్ రెడ్ కలర్ డ్రెస్సులు తీయించారంటే నమ్మరు. ఈ సెటప్ చక్కగా 590 రూపీస్ కి తీసేసుకున్నారు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది వాటర్ కావాలి, అదేంటి వాటర్ బాటిల్స్ క్యారీ చేయడం ఇవన్నీ అక్కర్లేదు. స్వచ్ఛమైన నీరు, చక్కటి నీరు, అసలు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. అండ్ ఎప్పుడు మన బాటిల్స్ అన్ని పక్కన పెట్టి ఇలాంటి వాటర్ తాగినా మనకు కావాల్సినటువంటి ఏం దొరుకుతాయి వాటర్ నుంచి, మినరల్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. హ్యాపీగా తాగేయండి. వాటర్ బాటిల్స్ క్యారీ చేయాల్సిన అవసరమే లేదు.
చెప్పాను కదా రెంట్ కి జాకెట్స్ దొరుకుతాయని చెప్పేసి. సో నేను ఇక్కడ రెంటెడ్ కి మేమందరం కూడా జాకెట్స్ తీసేసుకున్నాం అండ్ అలాగే గ్లౌజెస్ కూడా. అండ్ రెంట్ కలిసి ఒక జాకెట్ కి జస్ట్ 100 రూపీస్ మాత్రమే. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి చలికి ఇలాంటి జాకెట్స్ కొనుక్కున్నా మనం వేస్ట్ కాబట్టి రెంట్ లో తీసుకోవడమే బెటర్. జస్ట్ మనం పైకి వెళ్ళి హ్యాపీ అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయడమే. గ్లౌజెస్ మాత్రం కొనాలి మనం. ఇప్పుడు వేడిగా వెచ్చగా హాయిగా ఉంది. ఇంకొక క్యాప్ మాత్రం తీసుకునేది. ఎంత బాగున్నాయండి లొకేషన్స్. అందుకేనేమో షూటింగ్స్ కి మనోళ్ళు బయటకు వస్తా ఉంటారు. హైదరాబాద్ లో చేసుకోండిరా అంటే చేయరు, ఇక్కడికి వస్తుంటారు. హైదరాబాద్ ఇలాంటి లొకేషన్స్ లేవు అంటే అక్కడ స్పెషాలిటీ అక్కడ, ఇక్కడ స్పెషాలిటీ ఇక్కడ, అన్ని చూడాలి. చెప్పాను కదా నేను, హైదరాబాద్ లో బతకడానికి సూపర్, చూడడానికి ఇండియా సూపర్. మేరా భారత్ మహాన్. సో మండే టు సాటర్డే హైదరాబాద్, సండే మాత్రం ఇది. అంతేనా? అంతే. ఇంకా పైకి వెళ్తుంటే ముందు ముందు మా పరిస్థితి ఇది అయిపోయింది అనమాట. అసలు ముందు చూడండి, అసలు రోడ్డు కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఈ రేంజ్ లో ఉంది చలి. ఓ మై గాడ్. ఎస్, ఫైనల్లీ నందులాకి మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి లోపలికి అయితే లేదంటే, బట్ ఇక్కడ నుంచి నేను వ్యూ అంతా కూడా చూపించేస్తాను. చక్కగా నేను ఇదిగోండి గ్లౌజెస్ తో క్యాప్స్ తో మేమంతా కూడా ఇక్కడ రెడీ అయిపోయాం. ఇక్కడ లోపల మనకి కెమెరాస్ కానివ్వండి, ఫోన్స్ కానీ ఏది కూడా ఎలో లేదు. సో ఏం తీసుకోవాలన్నా, ఫొటోస్ కానీ ఏం తీసుకోవాలన్నా ఇక్కడే మనకి లాస్ట్ అన్నమాట. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అండ్ అక్కడ మీరు చూస్తున్నటువంటిది చైనా బార్డర్ అండ్ ఇప్పుడు మనం ఉన్నది ఇండియా బార్డర్ లో. సో ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. సో మేము డైరెక్ట్ ఇంకా అక్కడ ఎంజాయ్ చేసేసి వచ్చి అక్కడ ఏమున్నా ఎలా ఉందనేది నేను డెఫినెట్ గా మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను. చాలా 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 ఓ మై గాడ్, చాలా చల్లగా ఉంది. షూస్ సాక్స్ వేసుకోవడం మర్చిపోయా, కాళ్ళు మాత్రం చల్లగా అయిపోతున్నాయి. చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చాను. బట్ చూద్దాం, మేబీ అట్లీస్ట్ వ్యూ అయితే చాలా 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 బాగుంది. బట్ స్నో గురించి చాలా ఎక్స్పెక్ట్ చేసింది నేను. కెమెరాలు ఫోన్లు ఇంకా పెట్టేయమంటున్నారు. ఇంకా నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. వచ్చాక మళ్ళీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. వెల్కమ్ టు నట్టులా. మా వారు మా పాప అక్కడ బిజీగా ఉన్నారు ఫోన్స్ లో ఫొటోస్ తీసుకుంటూ. రండి, నాకు ఇక్కడ ఊపిరాట్లే చల్లదనానికి నేను బ్రీత్ తీసుకోలేకపోతున్నాను. ఓ మై గాడ్. బయట చక్కటి జల్లు ఎంత చల్లగా ఉందంటే ఈవెన్ గ్లౌజెస్ ఇవన్నీ వేసుకుంటున్నాను. నాకైతే రావాలి అవ్వట్లేదు. రేంజ్లో ఉంది సార్, ఊపిరాట్లేదు కదా, బ్రీతింగ్ అందట్లేదు, అంత చల్లగా ఉంది. మేమందరం లోపలికి వెళ్ళాక ఎన్నో వీడియోస్ తీసుకోవచ్చు, ఎన్నో ఫొటోస్ దిగొచ్చు అని ఎస్ కట్ చేస్తే లోపల నాట్ అలౌడ్ అనే వరకు మొత్తం ఇంట్రెస్ట్ అంతా పోయింది. అందరి నుంచి వెళ్ళిపోయాడు. అలా అంటే చాలా చల్లగా ఉంది. కొద్దిసేపు ఫోటోలు దిగాము ఇక్కడే, ఎందుకంటే కెమెరాస్ కూడా ఎలా లేవన్నారు కాబట్టి కొంచెం అలసిపోయి ఇక్కడ కూర్చున్నా కొంచెం రిలాక్స్ అయ్యాక పైకి వెళ్దామని. కొంచెం అలసటగా ఉంది. సో ఇక్కడ మనకి పైకి ఎలో లేదు కాబట్టి కెమెరా ఇవన్నీ కూడా ఇక్కడ మేము దిగినటువంటి ఫొటోస్ ఇవన్నీ కూడా, ఫొటోస్ మేబీ ఎలో చేస్తారేమో, పర్మిషన్ అయితే అడిగి చూస్తాం. ఆ ఫొటోస్ అవన్నీ కూడా అక్కడ లొకేషన్స్ నేను మీకు చూపిస్తాను. సూపర్ ఎక్సైటెడ్. మంచిలో మా మంచి కూతురు, సూపర్ క్యూట్. అండ్ చలికి చక్కగా లోపల కూడా కొంచెం వెచ్చగా ఉంది. ఇక్కడ టీ కాఫీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అనమాట. ఒకటే ఒక ఎక్సైట్మెంట్ ఇక్కడ ఏముంటుంది సార్ మీకు చూపించేది కనిపిస్తుందా? మా క్లాస్ కండి, ఎందుకంటే మిగతా నేను అక్కడ చూపించలేదు కాబట్టి ఇది మాత్రం చూపించగలుగుతున్నాను అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను. చక్కగా సెక్యూరిటీ ఇస్తూ మన మిలిటరీ వాళ్ళు, మన సైనికులు, మన సోల్జర్స్ ఇక్కడే ఉన్నారు అనమాట. ఇక్కడ నేనేంటంటే స్నో లేదని కింద అయితే నేను పైకి వచ్చే టైంలో నేను బాధపడ్డాను. బట్ చైనా అండ్ ఇండియా గేట్ చూసాను అనమాట. సో ఇక్కడ ఇండియా గేట్ అండ్ అలాగే చైనా గేట్ ఉంది. సో మధ్యలో చిన్న గ్యాప్ అనేది ఉంది. సో రేపటి రోజు నేను ఎక్కడికి వెళ్ళినా నేను చూసాను అని గర్వంగా చెప్పుకునేటటువంటి ప్లేస్ ని చూసాను. చైనా వారు కూడా హాయ్ చెప్తున్నారు సరదాగా. యా, వాళ్ళందరూ కూడా అందరూ చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉన్నారు. బయట నేను ఒక్కటన్నా ఫోటో తీసుకుందాం అనుకున్నాను కానీ మన మిలిటరీ వాళ్ళు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు ప్రతి ఒక్కరు వెనక ఇలాగే ఉన్నారు. అంటే
ఇది డేంజరస్ ప్లేస్ కాబట్టి అక్కడ నుంచి వెళ్ళకూడదు, రిస్క్ అన్న ఉద్దేశంతో మనల్ని వాళ్ళు ఎంతలా కాపాడుతున్నారంటే ఆల్రెడీ మన మహేష్ బాబు గారు చూపించేశారు. వాళ్ళ బాధ్యతలో మనం ఉన్నాం కాబట్టి సినిమా చూస్తే వాళ్ళ కష్టం ఏంటో అర్థం అవుతుంది. ఎస్ నెక్స్ట్ ఇంకా శివాని లేట్ చేయకుండా కాస్ట్ పొంగల్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఊపిరి సరిగ్గా కొంచెం అందట్లేదు. చెప్పాలి, ఇక్కడ మెయిన్ ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇంత హైట్ లో ఉన్నాం కాబట్టి బ్రీతింగ్ అనేది ఇబ్బంది అవుతుంది. మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి అవుతుంది కాబట్టి పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకొని రండి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే పైకి ఎక్కిన వెంటనే మనకి ప్రతి చోట ఫ్లాస్క్ హాట్ వాటర్ పెట్టారనమాట. స్టెప్స్ వైజ్ కొంచెం కొంచెం దూరంలో ఉన్నాయి. హాట్ వాటర్ కనుక తీసుకున్న వెంటనే మనకి సెట్ అయిపోతుంది కాబట్టి అలా తాగవు అనుకున్న వాళ్ళు మీరు హాట్ వాటర్ ఫ్లాస్క్ అనేది పైకి తెచ్చుకుంటే మీకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళు కొంచెం రిస్క్ చేయొద్దు. హైట్ చాలా ఎక్కడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉందండి. అండ్ మేము లాగా ఉన్నాం కదా, మేము కూడా కొంచెం ఇబ్బంది పడ్డాం. సో మా ఆయన అన్నట్టు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్మాంగో లేక్ వెళ్ళిపోతాం. అక్కడ యాక్స్ ఉంటాయి, ఆ రైడ్స్ అన్ని కూడా చేసేద్దాం. చూడండి, కార్ పార్కింగ్ వరకు ఈ వే అంతా నడుచుకుంటూ కిందికి వెళ్ళాలన్నమాట. ఇది నాకు ఎవ్వరు ఏ వీడియోలో చెప్పలేదు, ప్లీజ్ చెప్పండి. ఎందుకంటే వాళ్ళందరూ వెల్ ప్రిపేర్డ్ గా వస్తారు. ఇదంతా వాక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరన్నా లేదంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు లేదు చూడాలి ట్రావెల్ చేయడానికి వచ్చి మీరు మళ్ళీ డిసప్పాయింట్ అవ్వద్దు. అందుకని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇది పార్కింగ్ ఏరియా వరకు చాలా నడవాల్సి వస్తుంది. వెహికల్స్ అయితే నాట్ అలౌడ్, డ్రాపింగ్ మాత్రమే. సో నతుల అయిపోయింది. ఇక్కడ నుంచి బాబా మందిర్ కూడా చాలా ఫేమస్ అంట. సో ఇవన్నీ కూడా ఒకటే రూట్. నతుల చూసిన తర్వాత బాబా మందిర్కి వెళ్తాం. సో ఈ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది లేక్ తో సహా. ఇందాక పైన కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, బట్ ఇక్కడ హాయిగా ఆక్సిజన్ పీల్చుకుంటూ హాయిగా ఉంది. హ్యాపీగా బాబా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఎస్, సో నతుల దగ్గర నుంచి బాబా మందిర్ చాలా ఫేమస్. ఇది కూడా మీరు కంపల్సరీ చూడాలని చెప్పేసి ఇక్కడ మమ్మల్ని గైడ్ చేయడం జరిగింది. సో మేము ఇక్కడ బాబా మందిర్కి వచ్చాం. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. అండ్ ముఖ్యంగా అక్కడ జలపాతాలు పక్కన పెద్ద శివుడు విగ్రహం ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే నార్మల్గా ఇప్పుడు అక్కడికి కూడా విజిట్ చేయొచ్చు. బట్ ఒక రోజులో మనం నాతుల అండ్ అలాగే బాబా మందిర్, స్మాంగో లేక్ ఇది మాత్రమే మనం చూడగలం. ఎందుకంటే మనం 5 o'clock కల్లా మళ్ళీ చెక్ పోస్ట్ దాటేయాలన్నమాట. రమణ చెక్ పోస్ట్ దాటేయాలరా, లోడ్ ఎత్తండి అని రేపు అక్కడ మనకి టైం ఇంటే సరిపోతుంది. సో సపరేట్ గా ఇంకా టైం స్పెండ్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ ప్లేసెస్ కూడా మనం హ్యాపీగా కవర్ చేయొచ్చు. ఇక్కడ చాలా అండ్ బాబా మందిర్ అంటే సాయిబాబా మందిర్ కాదండి, ఇక్కడ మిలిటరీలో ఒక గొప్ప వ్యక్తి అనమాట. ఆయన దేవుళ్ళ పూజిస్తారు. సో వీళ్ళ నమ్మకం ఏంటంటే ఏం తెలుసుకున్న దాన్ని బట్టి ఆయన చనిపోయినా సరే ఇంకా సమాధిలో బతికే ఉన్నాడు అని చెప్పి వీళ్ళ నమ్మకం అనమాట. సో దానికి ఇది బాబా మందిర్ అంటారు. చూద్దాం. చలో. ఇండియన్ ఆర్మీ వెల్కమ్స్ యు టు బాబా హర్భజన్ సింగ్ శ్రీనే. ये मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी. I'm a very bad singer, but ప్యాట్రియాటిక్ సాంగ్ చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి కూడా నేర్పించారు. సో డెఫినెట్గా ఇలాంటి ప్లేస్కి వస్తే మళ్ళీ ఆ రోజున్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా అందరికీ నిజంగా చెప్పాలంటే నేను దైవభక్తి కంటే కూడా దేశభక్తి ఎక్కువ అలవాటు చేస్తుంటాను అనమాట. అంటే నేను కావాలని తిరుగుబాట్లు చాలా చూపిస్తుంటాను. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ఎందుకంటే పిల్లలకి ఏ ఏజ్ నుంచి డెఫినెట్గా అలవాటు అవ్వాలి. ఎందుకంటే మన ఇంత గర్వంగా చూడండి ఒకసారి దేశభక్తి స్థల్ అది చూస్తుంటే అసలు చెప్తుంటే గర్వంగా ఉంది. ఇంతమంది మిలిటరీ వాళ్ళని చూస్తుంటే కూడా చాలా అసలు మన ఫ్లాగ్ కూడా చూడండి. ఇక్కడికి వస్తుంటే నాకు లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక సైనికుడి గుర్తుగా మన ఇండియా కోసం మన కోసం పోరాడినటువంటి ఒక సోల్జర్ ది గుడి కట్టారు అక్కడ. సో చూడండి మిలిటరీ వాళ్ళందరూ కూడా వచ్చి కూడా ఆయన మొక్కుకొని వెళ్తున్నారు. అక్కడ ప్రసాదం సేమ్ మన గుడి అంటే ఆయన ఒక దేవుడిని చేశారన్నమాట. హి ఈస్ ద రియల్ గాడ్. ఎస్. సో పదండి చూపిస్తాను. చలో. జై హింద్. నార్మల్ గా బాబా మందిర్ అన్న వెంటనే నేను సాయిబాబా మందిరో లేదంటే పుట్టపర్తి సాయిబాబా మందిరో ఇలా అనుకున్నాను. ఎందుకంటే బాబా అంటున్నారు కానీ మాకు క్లియర్ గా అర్థం కాలేదు. బట్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది మాకు బాగా తెలిసిందనమాట. సో మన కోసం మన దేశం కోసం ఫైట్ చేసినటువంటి మన సోల్జర్ హర్భజన్ సింగ్ గారి గుడి అన్నమాట ఇది. సో ఇక్కడ మన సోల్జర్స్ నమ్మకం అంతా కూడా ఏంటంటే సో ఆయన
మన దేశం కోసం ప్రాణాలను అర్పించినా సరే ఆయన ఇక్కడే మనతోనే ఉన్నారని ఆయన జ్ఞాపకంతో ఆయన గుర్తుతో ఈ టెంపుల్ అనేది నిర్మించడం జరిగిందనమాట. సో ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే మన సోల్జర్స్ అందరూ కూడా వచ్చి ఆయన ఇంతమంది సోల్జర్స్ అందరూ కూడా వస్తున్నారు అండ్ అలాగే మేము కూడా వచ్చాం. నిజంగా ఇక్కడ రావడం సంతోషంగా ఉంది. ఈ టెంపుల్ అంతా కూడా చక్కగా ఫ్లాగ్స్ ఇవన్నీ కూడా పెట్టేసి అండ్ అలాగే బెల్స్ అన్ని కూడా పెట్టేసి చాలా ప్రసాదం కూడా ఇస్తున్నారు చక్కగా. హర్భజన్ సింగ్ గారి పేరు మీద ప్రసాదం. సో చక్కగా కిస్మిస్ అండ్ అలాగే మురుమురాలు మిశ్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, చక్కగా గుంటూరు నుంచి వచ్చారు. హలో అండి. సో అప్పటి నుంచి ఇక్కడ నేను తెలుగులో మీతో మాట్లాడుతూ ఉంటే కూడా అక్కడ చక్కగా నేను కూడా గుంటూరు నుంచి అండి అన్నారు. సో 1 year నుంచి ఉంటున్నారంట ఇక్కడ. వీళ్ళకి నిజంగా సాల్యూట్ తెలియజేస్తూ ఇంకా నెక్స్ట్ మనం వేరే వ్యూకి వెళ్ళిపోదాం. సో డెఫినెట్ గా మీరందరూ కూడా ఒక్కసారి ఇక్కడ విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. Finally, Mongo Lake వచ్చేసాం. ప్రొనౌన్సియేషన్ కరెక్టో రాంగో తెలియదు కానీ ఇట్స్ అ స్మాంగో లేక్. మా ప్రొనౌన్సియేషన్ అదే. అండ్ ఇక్కడ ఆక్స్ బుల్ రైడింగ్ ఉంటుంది. yes వచ్చేసాయి కూడా ఇక్కడ. డ్రెస్ లో వేసుకొని మేము రైడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం అన్నమాట. సో అందుకని డ్రెస్ తీసేస్తున్నా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యూటీ చూడండి. అసలు ఆ పైన కొండలు చూస్తుంటే అసలు మన ఇండియా అందం మొత్తం ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఉంది. అంటే కెమెరా వ్యూ ఎలా ఉందో నాకు తెలియదు కానీ నా కళ్ళకు మాత్రం బాగా అనిపిస్తోంది. అండ్ అలాగే మీరు ఇదంతా లేక్ చూసారా, డిసెంబర్ జనవరిలో కనుక వస్తే ఆ లేక్ అంతా కూడా ఐస్లోనే ఉంటుందంట. సో హ్యాపీగా దాని మీద వాక్ చేస్తూ కూడా వెళ్ళొచ్చంట. విచిత్రం కదా, ఇప్పుడున్న వాటర్ అంతా ఐస్ అయిపోయి దాని మీద వాక్ చేస్తూ వెళ్ళటం. అమ్మ పాపం ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయి. టచ్ కర్ సక్తే భయ్యా. అంటే అంటే యాక్చువల్లీ చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. బట్ నాకు కొంచెం భయంగానే ఉంది. భయ్యా టచ్ కర్ సక్తే? कुछ नहीं करेगा ना? అవి ఎంత అమాయకంగా ఉన్నాయి. బట్ కలర్ఫుల్గా దీని కొమ్ములను అంతా కూడా చక్కగా డిజైన్ చేశారు. సో జస్ట్ గ్యాంగ్టాక్ వస్తే ఒక్క రోజులో మనం 3 places అనేది కవర్ చేసుకోవచ్చు. మిగతా ప్లేసెస్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత క్లియర్గా చెప్తాను. హ్యాపీగా నా వీడియోని ఫాలో అయ్యి మీరు ట్రిప్ వచ్చేయచ్చు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన కాస్ట్యూమ్తో మనం రైడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడి ట్రెడిషన్ కాస్ట్యూమ్ కూడా ఉందంట. సో అదిగోండి మా వారు ఆల్రెడీ ఆ ట్రెడిషన్ కాస్ట్యూమ్ వేసుకోవడానికి అటు వెళ్ళిపోయారు. ఎస్, ఇప్పుడు ఆయన ఈ ట్రెడిషన్ కాస్ట్యూమ్ వేసుకొని బుల్ రైడ్ చేయబోతున్నారు. సారీ నేను ఏమంటారు యాక్ కదా, సారీ చిన్నప్పుడు చదువుకున్నాను అన్ని మర్చిపోతున్నాను. ట్రెడిషన్ కాస్ట్యూమ్ వేసుకొని వేరే ప్లేస్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మా కాస్ట్యూమ్తోనే యాక్తో రైడ్ చేయాలనుకుంటున్నాం అనమాట. మా వారిని చూడండి, ఆయనకి ఇవన్నీ బాగా సరదా అబ్బా. సరేండి, ఫస్ట్ మా ఆయన ఎలా రైడ్ చేస్తున్నాడో చూసిన తర్వాత ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా రైడ్ చేస్తాం. చలో అండి. ముగ్గురు ఒకటేసారి వెళ్దామా? 3 బుల్స్ మీద ముగ్గురు ఒకటేసారి 3 బుల్స్ మీద. నందినిదా, వీళ్ళైంత కష్టపడితే నాకెంత కష్టం అవుతుందో ఎక్కడానికి. అదే ఎస్ నందిని, నువ్వు అక్కడ రెడీగా ఉండు నాన్న పక్కన. ఓకే, మా ఆయన నా కూతురు ఎక్కేసారు. ఇప్పుడు నెక్స్ట్ నేను. ఈ వ్యూతో ఈ రైడ్ మాత్రం అద్దరిపోయింది. ఇటు పక్క లేక్, పెద్ద పెద్ద మౌంటైన్స్. బట్ పాపం నా బరువు మోస్తే ఇది ఎంత ఇబ్బంది పడుతుందో నాకు తెలీదు. బట్ నాకు మాత్రం కొంచెం హ్యాపీగానే ఉంది. సారీ. బాగుందమ్మా, సౌండ్ చేస్తుందా? నువ్వు ఇట్లా ఇలా పాపం దాన్ని ప్రేమతో ఇలా ఇలా అను. ఏం కాదు. అయ్యో మా పాప ఏడుస్తుంది. పాప ఎంత మంచిది. నువ్వు అరవక అవి కంగారు పడతాయి నందిని. మంచి ఫ్రెండ్లీ. అయ్యో భయపడుతుంది
మా పాప दूर दूर रहिए దూర్ దూర్ నై రైతే हम आपके పిచ్చి 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 ఆతే. ఏమంటే ఇవి కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఏమోనండి, మీ వెనకాలే వస్తుంది ఇది. విక్రమ్ ఖుషి వాలి అలాగే ఉన్నాం కూడా. పాప మన బరువు ఎలా వస్తుందో ఇది. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఒక్కదాన్ని నా బరువు మోసం ప్రాణుల్లో. ఇక్కడ మా గ్యాంగ్ కూడా వచ్చేసింది. కమ్ ఆన్, సూపర్ గా ఉంది అక్క. ఇప్పుడే నేను యాక్టి రైడ్ చేసే సూపర్ ఉంది. మధ్యలో మళ్ళీ ఇంజన్ స్టార్ట్ అదేంటి ఇంకా రావట్లేదు. సో ఇక్కడ ఎన్ని యాక్స్ ఉన్నాయి చూడండి. చాలా వీడియోస్లో చూసాను, ఫొటోస్లో చూసాను, కానీ వీటిని ఫస్ట్ టైం రియల్గా నా ఐస్తో చూడటం లైవ్లో అనేది ఇదే ఫస్ట్ టైం. ఒకే దగ్గర ఎన్ని ఉన్నాయో. స్కూల్ వావ్. అబ్బా, డెఫినెట్గా మన ఇండియాలో ఎన్నో మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా అందులో కూడా ఇది సూపర్గా ఉంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. లేక్ ఒక్కసారి రౌండ్ రాలీ వేసుకోండి. ఇక్కడ లేక్ దగ్గర కూడా కంప్లీట్ మంచి వచ్చేసింది అనమాట. ఎస్, సో ఇది కూడా చూడ కంప్లీట్ అయిపోయింది. అక్కడ యాక్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. వాడి టైం కూడా అయిపోయింది. ఇంకా మేము కూడా వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే అక్కడ చెక్ పోస్ట్ క్లోజ్ చేసేస్తారంట. పదండి ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. చలి కూడా చాలా స్టార్ట్ అయిపోయింది. జాకెట్ తీసి కొంచెం ధైర్యం చేశాను, కానీ ఆ మంచు మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందా? ఇంకా అక్కడ వరకు మనకి క్లియర్గా లేక్ కనిపించింది. అండ్ ఇప్పుడు మంచు వచ్చేస్తుంది. పదండి.